చేద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు పోనీ. సూత్రాలు సాయంకాలం చెప్పుకుందామా? ఇది ముందు పంచాగ్ని విధి చెప్పారు మీరు. జీవగతి ఆగతి చెప్పారు, జీవుని గతి ఆగతి చెప్పారు. మరి కర్మఫలాన్ని ఎవడైతే ఆశిస్తున్నాడో వాడికి గతి ఆగతి. మరి మాలాంటి సన్యాసులు ఏం చెయ్యాలి అంటే, మీలాంటి సన్యాసులు మహావాక్య అర్థజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆయన, తత్వమసి అన్నదానికి. అందుకని ఇక్కడ ఈ పాదములో పూర్వభాగములో ఈ తత్వం పదార్థం గురించి విచారిస్తారు. అందుకని హేతుద్భావ సంగతి. కర్మఫలాల గురించి అక్కడ చెప్పారు, గతి ఆగతి. కర్మఫల నిరపేక్షుడు, అన్ని శిఖాసూత్రాలు వదిలిపెట్టేశాడు, పుత్రేషణ లోకేషణ విత్తేషణ వదిలిపెట్టేశాడు, సన్యాసం చేసుకున్నాడు. వాడేమిటి చెయ్యాలి? కర్మఫలం వాడికి అక్కర్లేదు. వాడేమిటి చెయ్యాలంటే తత్వం పదార్థముల శోధన. దానికన్నా ఇది భిన్న పాదం కనుక ఇక్కడ పాద సంగతి అక్కర్లేదు. కానీ హేతుద్భావ సంగతి, కర్మఫలము ఎవరికైతే కావాలో అది క్రిందటి పాదం, కర్మఫలం ఎవరికి అక్కర్లేదో అది ఈ పాదం. తరువాత జీవుని స్వరూపం త్వం పదార్థం, దాని యొక్క స్వరూపం ఏమిటన్నది ఇక్కడ విచారిస్తారు. స్వప్న సృష్టి సత్యమా లేక మిథ్య? ఎందుకంటే జీవుడు సృష్టిస్తాడు కదా, సంశయం. అథ రథాన్ రథయోగాన్ పథ సృజతే అని వేదంలో చెప్పారు గనక ఇది శృతి ప్రమాణం కనుక దీని ఆధారాన్ని తీసుకుని స్వప్న సృష్టి సత్యమని చెప్పాలి పూర్వపక్షి. ఎలాగంటే జాగ్రత్తలో ఏ విధంగా అయితే ఈశ్వరుడంతా సృష్టిస్తున్నాడు, వీడు స్వప్నంలో సృష్టిస్తున్నాడు. అందుకని సత్యము అంటాడు. లేకపోతే జాగ్రత్తను ఎలాగైతే సృష్టించాడో అదే విధంగా జీవుని యొక్క స్వప్నాన్ని కూడా ఈశ్వరుడే ప్రేరేపించి చూపిస్తున్నాడు అన్నప్పుడు ఈశ్వరుడే కర్త అయ్యాడు కదా, ఈశ్వరుడు చేసింది సత్యం అవ్వాలి. అలా కూడా చెప్పచ్చు. అంటే సిద్ధాంతం అంటాడు, నాయనా ఈ స్వప్నము శరీరానికి లోపల ఉన్న నాడుల్లో కనిపిస్తుంది. కొండ మీద ఎక్కున్నట్టు, కొండ దిగుతున్నట్టు, సింహం పట్టుకున్నట్టు మనకు కనిపిస్తుంది. మరి అవి చిన్న నాడుల్లో అవన్నీ ఉంటాయా? అందుకని స్వప్న సృష్టి సత్యము కాదు, హితానాడు. తరువాత ఉచిత స్థానం లేదు, ఉచిత కాలము లేదు. ఇంకోటి ఏమిటంటే నత్ర రథాహ, ఈ రథములు లేవు కానీ సృష్టిస్తాడని చెప్పారు కనుక ద్వైత మాత్రము, చూడబడేది చూస్తున్నవాడు ఉంటాడు. అందుకని ఇక్కడ జీవుని అనువాదం చేశారని ఆయన. స్వప్న సృష్టి ఈశ్వరుని కాదు, వాసనామయ జీవుని ద్వారా కల్పితము. వాసనామయ జీవుని ద్వారా ఈ స్వప్న సృష్టి కల్పితము కనుక. ఇప్పుడు దీనికి టీకా మధ్యాహ్నం చెప్పుకున్నా. ఇవాళంతా 15 Thank you.